సో ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అమ్మ నిఖిత గారు అన్నపూర్ణ చిన్నపిల్లవి ఆశీర్వాదం. థ్యాంక్ యూ. ఫ్యాక్టరీ అవుట్లెట్ అని తీసుకొచ్చింది నన్ను. తర్వాత లైట్ వెయిట్ అని చెప్పింది. నేను అసలు వచ్చిన కారణం ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక 10 లక్షలు, ఒక 9 లక్షలు, ఓ 12 లక్షలు అట్లా వచ్చి పెళ్లి కూతురుకి జ్యువెలరీ కొనుక్కోవడానికి ఏమేమి ఉన్నాయని చూద్దామని వచ్చాయి. ఇప్పుడైతే చిన్నదేదో కొనుక్కుని వెళ్తాను. మీకు ఎలాగా ఇవి మాకు అంత తక్కువకి ఇస్తే ఎలా వస్తుంది మీకు? తక్కువకి కాదమ్మా, ఫ్యాక్టరీ అవుట్లెట్ అంటే బంగారం దగ్గర ఎక్కడైనా ఒకటే, అదే బంగారం ధర ఉంటుంది. మీరు ఎక్కడ వెళ్ళినా గ్రాముకు అంతే రేట్ ఉంటుంది. ఎవరైనా ఎక్కువ వేస్తే మనం అడగాలి. బంగారం రేట్ అంతే ఉంటుంది, కానీ దాని మీద వేసే ఛార్జీలు ఏది తయారీ ఛార్జ్ ఉంటుంది, తరుగు ఛార్జ్ ఉంటుంది. మన దగ్గర తయారీ ఛార్జీలు లేవు, మేకింగ్ ఛార్జెస్ ఏమీ లేవు, కానీ తరుగు మాత్రం ఉంటుంది. ఆ తరుగు అనేది తక్కువ తీసుకుంటాం. తరుగు ఉంటదిలే, ఎందుకంటే తయారు చేస్తున్నప్పుడు మనకి ఎంత లేదన్నా పోతుంది. ఇప్పుడు ఇంత ఫినిషింగ్ ఐటమ్ చేసినప్పుడు ఎంత లేదన్నా మనకు కొంచెం తరుగు రూపానే ఉంది. ఇప్పుడు దీంట్లో స్టోన్స్, ఈ బీట్స్ ఇవన్నీ పెట్టారు కదా, వాళ్ళు ఇవేలా మాకు లెక్క తెలుస్తాయి? బంగారం ఎప్పుడైనా ఇందులో తూకంలో ఎంత బంగారం ఉందో అదే బంగారానికి బంగారం రేట్ వేసి ఆ బంగారం మీదనే మనం తరుగు వేస్తాం. అంటే ఇప్పుడు ఇది 10 తులాలు ఉంది, 10 తులాల మీదనే బంగారం ధర వేసి తర్వాత తక్కింది బీట్స్, పూసలు ఏదైనా ఎక్స్ట్రా ఉంటే దాని ఛార్జే పడుతుంది, కానీ బంగారం ఛార్జ్ పడదు. మీరు ఏ రోజు తెచ్చినా బంగారంకి 100% వస్తుంది. మన దగ్గర ఏంటంటే ఈ పూసలు, స్టోన్స్, బీట్స్ దేనికైనా మీరు ఇచ్చిన రోజు 65% మళ్ళీ ఎక్స్చేంజ్ వాల్యూ ఉంటుంది. 65% ఉంటుంది. పర్వాలా. కొన్ని చోట్ల పని చేయవండి అని విన్న మీదట ఇది కొత్తగా అనిపిస్తుంది. అందరికి ఏమనిపిస్తుంది అంటే స్టోన్స్, బీట్స్ ఇవేమైనా ఉంటే తర్వాత వచ్చినప్పుడు రాలే కదా, రాదు తిరిగి అని. కానీ మన దగ్గర ఏంటంటే మీరు ఏ రోజు వచ్చినా మనకి 65%, మనకి బంగారంకి 100% ఆ రోజు రేటు, స్టోన్స్కి అది ఉంటుంది. కానీ చాలా చాలా బాగున్నాయి. మీ ముందు పొగడకూడదు, రేటు పెంచుతావేమో. రేటు మీరు ఏ షాప్, మన 5 బ్రాంచ్లు, నా 5వ బ్రాంచ్ ఇప్పుడు హన్మకొండలో వస్తుందమ్మా. 5 బ్రాంచ్లలో ఎక్కడ పోయినా మనకు తరుగు 12% కంటే ఎక్కువ ఉండదు. 2 నుంచి 12% మాత్రమే, మళ్ళీ తయారీ ఛార్జీలు ఉండవు. ఇప్పుడు మీరు ఒక బడ్జెట్ చెప్పండి, ఆ బడ్జెట్ లో మీకు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి జ్యువెలరీ సెట్ చేసి 10 లక్షల్లో పెళ్లి కూతురుకి ఇప్పుడు వడ్డాణాలే బోల్డ్ రేటుగా, ఇంకా తతిమా ఏమిస్తా? వడ్డానాలు కూడా అమ్మా ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే లైట్ వెయిట్ లో తెస్తున్నాం. అప్పట్లో 20-30 తులాలలో కానీ వడ్డానం రాకపోయి ఉండేది. అవును, మినిమం 30 తులాలు పెడితే బాగుంటుందని. ఇప్పుడు ఏంటంటే చాలా మటుకు 10 తులాలలో ఇట్లా ఫ్రంట్ వచ్చి మోప్ అంటారు. ఈ ఫ్రంట్ డిజైన్ ఇంత కార్వింగ్ ఉన్నా అది మనకు 10 తులాల లోపే వస్తుంది. నాకంటే కొంచెం బొజ్జ ఉంది. పెళ్లి కూతుర్లు అంటే సన్నగా చాలా బాగుంటుంది. మీకు కావాలి అంటే కల గోల్డ్ బెల్ట్ పెట్టియొచ్చు, లేదు అన్న సిల్వర్ బెల్ట్ కూడా తీసుకుంటున్నారు, దాని మీద బంగారం పూతేసి. సో ఇలా మీరు తక్కువ బడ్జెట్ లో అవ్వాలి, మనకు తక్కువ బడ్జెట్ ఉంది అనుకున్నప్పుడు ఇలా వడ్డానానికి వెళ్ళిపోయి లైట్ వెయిట్ లో వెళ్తే మీకు తక్కువకి వస్తుంది. కాదురా, ఇప్పుడు చిన్నపిల్లలు ఇప్పుడేం కొంటాం అనుకుని కొనరు. పెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత వేస్తారు, ఇంత వేస్తారా, అంత వేస్తారా అంటారు. మనం ఐటమ్స్ చెప్తాం, ఒక వడ్డానం పెడతామండి, ఏదో ఒక చిన్న దండ ఏదన్నా వేస్తాం, ఒక నెక్లెస్ వేస్తాం అంటాం. అంటే అంతవరకు వస్తాయా? ఒక 10 లక్షలు వస్తాయి. వడ్డానం రాదమ్మా, ఇవాళ రేటు బట్టి. ఇవాళ మనకి 7,130 రూపాయలు ఉంది. ఇవాళ రేటు బట్టి అయితే మనకి 10 లక్షలు తెచ్చుకుంటే నెక్లెస్, హారము, బుట్టలు, కమ్మలు, పుస్తల తాడు, ఒక పెళ్లికి కావాల్సిన 2 గాజులు అన్నీ వస్తాయి. అంటే ఎందుకు అంటే మన షాప్ లో లైట్ వెయిట్ ఐటమ్ ఉన్నాయి కాబట్టి 3 తులాల లోపు నెక్లెస్ తీసుకోవచ్చు, 6-6.5 తులాలలో హారం వెళ్ళొచ్చు. ఇప్పుడు ఈ డిజైన్ వెళ్ళండి, దీనికి 1 తులంలో బుట్టలు తీసుకోవచ్చు. ఇవి హెవీగా బుట్టలు. ఇప్పుడు ఇంత హెవీ బుట్టలు మ్యామ్ మీరు గెస్ చేయొచ్చు, ఇది 2 తులాల పాపడి బిళ్ళ చూసారా? ఇవి 2 తులాలే ఉందండి, కానీ మనకు 4 తులాల లాగా అనిపిస్తుంది. చాలా బరువు ఉన్నట్టే ఫీల్ అనిపిస్తుంది, హెవీగా. ఎటుంది నవ్వక పిల్ల అంటే ఎవరికన్నా చెప్పేటప్పుడు బాగుందా లేదా? ఇప్పుడు ఇలాగే పెట్టుకుంటున్నారు. బాగుందిరా, చాలా బాగున్నాయి. సో మాక్సిమం మీ బడ్జెట్ బట్టండి. మన ముకుంద 10 లక్షల్లో పెళ్లి కూతురికి వస్తుంది, లోపం లేకుండా పెట్టచ్చు తప్పకుండా. ముకుంద జ్యువెలర్స్ ని నమ్ముకోండి తప్పకుండా. పెళ్లి ఖర్చులే చాలా అయిపోతున్నాయి ఈ మధ్య, భోజనాలు, గీజనాలు, వాళ్ళ మర్యాదలు. అసలు ఎంత చెప్పినా అమ్మ నమ్మట్లేదు. నిజంగానే నమ్మలా, ఇక్కడికి వచ్చి చూసాకే నమ్మే. నిజంగా చాలా బాగున్నాయిరా, సూపర్ గా ఉన్నాయి.
నేను ఎవరినన్నా నేను రాపోయినా పంపిస్తే కొంచెం చూసి తప్పకుండా మంచిగా ఉండేవి. ఈ వీడియో చూసి అమ్మ మీ వీడియో చూసి వచ్చామని చెప్పా తప్పకుండా మేము సుమన్ టీవీ తరఫు నుంచి ముకుంద జ్యువెలర్స్ ఏముందిలే, హనుమకొండకైనా అక్కడ దగ్గరలో ఎవరన్నా ఉంటే హనుమకొండలో కొన్నా మీరు ఇక్కడ ఇచ్చేయమంటే ఇస్తారుగా? మొత్తం 4 బ్రాంచ్లు ఉన్నాయమ్మా. కేపీహెచ్ కుకట్పల్లిలో ఉందండి, సోమాజిగూడ, ఇప్పుడు మనం ఉన్న సోమాజిగూడ బ్రాంచ్, కొత్తపేట, ఖమ్మంలో ఉంది. ఇప్పుడు హన్మకొండకి December 14th వస్తున్నాము. అది ఇంకా పెద్ద అతిపెద్ద 5 బ్రాంచ్లలో అతిపెద్ద బ్రాంచ్, 4 ఫ్లోర్ల బిల్డింగ్. ఇప్పటి వరకు ఎక్కడ బంగారంకి అంత పెద్ద జ్యువెలరీ మార్ట్ లేదు. సో మళ్ళీ ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాక్టరీ అవుట్లెట్. మన తెలంగాణ బంగారం కదా కొంటారు, కానీ చాలా బాగున్నాయి. ఒక మధ్య తరగతి వాళ్ళకి ఇవ్వాలి అనే ఒకే దాంతో వచ్చింది. ఇది ఎంత బాగుందో, రాముల వారు. అవును అమ్మా, వీరి సదుద్దేశం చూసారా? బిజినెస్ చేయాలని అందరూ అనుకుంటారు, కానీ మధ్య తరగతి వాళ్ళకి ఇవ్వాలి రేపు బంగారం ఎక్కడ అంటుంది అనట్లేదు కదా. కాబట్టి వాళ్ళకి ఎలా ఇవ్వచ్చు కాన్సెప్ట్. లాకెట్ డిటాచ్ చేసి ఓన్లీ లాకెట్ లాగా కూడా పెట్టుకోవచ్చు. లాకెట్ వేసుకో. ఓ అమ్మా, వడ్డానం అన్ని వరకు వడ్డానం అని కొనుక్కుంటే అది ఒకటే ఉండేది. ఇప్పుడు దాని లాకెట్ తీసి ఏదైనా పూసలకి, బీడ్స్ కి, మనం హారాలకి పెట్టుకోవచ్చు లాకెట్. అలాగనమాట. చాలా బాగుంది. మనం మళ్ళీ అనుకోవచ్చు తరుగు తక్కువ ఉంది, 2 to 12% అంటున్నారు, తయారీ ఛార్జీలు లేవు, మరి ఏంటి వీళ్ళు క్వాలిటీ ఉంటుందా, డిజైన్లు ఎట్లుంటాయి అని అనుకోవచ్చు. కానీ క్వాలిటీ మీరు ఎక్కడికి వెళ్ళినా 916 BIS హాల్ మార్క్ విత్ HUID. సో ఎలాంటి క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వం. ఎంతో ఆశలు పెట్టుకొని సేవింగ్స్ తెస్తారు కదా, అందులో ఏముండదు. డిజైన్స్ కూడా తలదన్నేలాగా పక్కన 20% 22% ఉండే షాప్లలో డిజైన్స్ కంటే క్వాలిటీ ఇస్తాము, డిజైన్స్ ఉంటుంది, డిజైనింగ్ ఉంటుంది. సో మీరు ఎట్లాంటి డౌట్ పడాల్సింది లేదు. డౌట్ ఏం లేదు, చూడక ముందు డౌట్ పడ్డాయి అమ్మాయి తీసుకొస్తుంటే. కానీ అబ్బా, ఆ పనితనం చూడండి అమ్మా. పనితనం ఏంటి అసలు, నువ్వు ఇలా లాకెట్ లాగా వేసుకోవడానికి, వడ్డాడానికి, అన్నిటికీ పనికి. ఇది లాకెట్ కాదులే, రాముల వారు. వెంకటేశ్వర స్వామి కూడా లాకెట్ ఉందారా? వెంకటేశ్వర స్వామి కూడా లేదమ్మా, కానీ ఇది ఏంటిదంటే కాస్టింగ్ లో వస్తుంది అనమాట. చాలా మనకి ఏంటంటే అబ్బో, రియల్ గా ఉన్నట్టే అనిపిస్తుంది అనమాట. బయట ఇలా ఎంబోజింగ్ లాగా వచ్చి చాలా చాలా లైట్ వెయిట్. ఒక 3 నెక్లెస్ సూపర్ గా ఉందిరా. వినాయకుడు కంటెలాగానే ఉంది, అంటే స్టైల్ కాంటెంపరీ మోడల్ బాగుందిరా. వా, చాలా బాగుంది అమ్మ. ఇట్లా కంటే అప్పట్లో పెట్టుకునే వాళ్ళు కదా. అవును అవును. 2 తులాలే అమ్మ, ఇది చైన్ తోని. అవునా? 2 తులాలే. అక్కడ నుంచి చూస్తే బోళ బంగారం ఉంది అనుకున్నా. మరి బాగుంది కదా. మన దగ్గర 10 గ్రాముల నుంచి నెక్లెస్ స్టార్ట్ అవుతాయి. పెట్టనా? నువ్వు పెట్టుకో, నాకు నెక్లెస్ ఉండిపోయింది అమ్మా, దీని మీద కుదరదా? బాగుందమ్మా. చూడటానికి 2 తులాల్లో లేదు కదా, కొంచెం గాడిగానే ఉంది. గాడిగా ఉంది. తీస్తా, ఏం లేదు, రావడం ఇష్టం లేక. ఇగో అమ్మా, ఇది 12 గ్రాములు, ఇది 12 గ్రాములు చైన్ తోటి. మన దగ్గర 10 గ్రాముల నుంచే నెక్లెస్లు స్టార్ట్, హారాలేమో 25 గ్రాముల నుంచి. నాకు నమ్మబుదే కావట్లేదు అసలు. 12 గ్రాములే ఇది. అది మళ్ళీ బ్యాక్ చైన్ తోని. బ్యాక్ చైన్ 4 గ్రాములు బంగారం ఉంటుంది. సో నెక్లెస్ 8 గ్రాములే వచ్చినట్టు. అవునులే, ఇప్పుడు రోజు అదే పనిగా వాడడం కాబట్టి జీవితకాలం ఉంటాయి. అది సింపుల్ గా డ్రెస్సుల మీదకి అట్లా గిఫ్టింగ్ పర్పస్ కూడా అమ్మా. ఇప్పుడు మన దగ్గర 60,000 70,000 బడ్జెట్ ఉంది. ఇట్లా మనం గిఫ్టింగ్ పర్పస్ ఇచ్చిన పెళ్లి కూతుర్లకు బాగుంటది. అవునులే, ఒక 50,000 ఇస్తున్నారు ఈ మధ్య గిఫ్ట్లు. గోల్డ్ వేసుకున్నట్టు. ఇది 16 గ్రాములు. ఈ స్టోన్స్ ఏంట్రా? అవి సీజెట్స్ అమ్మా, కిందేమో ముత్యాలు, మంచి ముత్యాలు. మంచి ముత్యాలు. మీకు ఎలాంటి కలర్ పోతుంది, పగిలిపోతాయి అని ఏమి ఉండవు. బాగుంది బాగుంది. ఎన్ని గ్రాములు రా ఇది? 16 గ్రాములు. అబ్బా, స్ట్రాంగ్ గా మీరు కనపడుతుంది. స్ట్రాంగ్ ఉంటుంది. ఎట్లాంటి రిపేర్ లింకులు స్ట్రాంగ్ గా ఉన్నాయమ్మా. ముందు లింకులు చూస్తా, ఎందుకంటే తర్వాత ఇంత ఖర్చు పెట్టుకుని కొనుక్కున్న తర్వాత మళ్ళీ షాప్ దగ్గరికి వచ్చి లింకులు కూడా స్ట్రాంగ్ గా వేశారు. పనిమంతుడే వాడు, ఎవడో గొప్పగా చేశాడబ్బా. వాడి చేతికి జోహార్ చెప్పాలి. నిజంగా తక్కువ బంగారంలో ఇంత స్ట్రాంగ్, అసలు నీకు ఎక్కడన్నా ఒక రాయి బెసకడానికి వీలు లేకుండా వేశాడు చూడు. లింకు స్ట్రాంగ్ గా చాలా బాగున్నాయి. కాదమ్మా, మా వాళ్ళు ఎవరైనా వస్తే కొంచెం చూసి అలాగా తప్పకుండా. మంచి మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ దొరికాయా? ఆన్సర్ దొరికే. బ్యాంకుకి
చిన్న బొక్క పెట్టావు ఇలా. ఓకే. సో ఎస్, నేనైతే అమ్మని సాటిస్ఫై చేశాను అయితే ఈరోజు. ఆ, వచ్చేటప్పుడు మాత్రం ఏంటి పిల్ల ఎక్కడికో తీసుకెళ్తుంది అనుకున్నాను కానీ పైసా వసూలు షాపింగ్ అయ్యింది. దిల్ ఖుష్. ఖుష్. అమ్మ మా హన్మకొండ బ్రాంచ్ December 14th ఓపెన్ అవుతుంది. మీ బ్లెస్సింగ్స్ కావాలి. అని బాగుంటది, ఎందుకంటే ఇవన్నీ పెడతారుగా, బాగా కొంటారు అక్కడ పెళ్ళిళ్ళకి. బాగా డబ్బులు ఉన్నాళ్ళే ఉన్నారు హన్మకొండ చుట్టూ, కొంటారు. పైగా రెండు కొంటారు. నాకు అసలు ఈ రాములు గారు ఎంత బాగా నచ్చారోనమ్మా. బా బా వడ్డానానికి వడ్డానం, ఆ తర్వాత లాకెట్. లాకెట్ ఊరికే మనం లాకర్ లో పెట్టకుండా ఇక్కడే ఒక గొలుసు కొనుక్కోవచ్చు దీనికి. బీడ్స్ చక్కగా మ్యాచ్ చేసి ముత్యాలతో మంచి సెట్ అవును అవును, చాలా బాగున్నాయిరా. అసలు ఇది బాగుంది ఇది బాగాలేదు అంటానికే లేదు, అన్నీ బాగున్నాయి. నేను తప్పకుండా మళ్ళీ వచ్చి ఇప్పుడు కొంచెం ఊరికెళ్తా, మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు ఇప్పుడు చూద్దామనే వచ్చా. అసలు న్యాయంగా ఏమనుకోవద్దు, ఇన్ని తీయించింది ఏం రావడమే మాకు ఇది. మిమ్మల్ని చూసి ఎంతో మంది వస్తారమ్మా, మీ మీద నమ్మకం ఉంటది. పెళ్లి అనగానే సమకూర్చుకుంటాం కదా, రూపాయి చిట్లా వేసుకొని. పెళ్ళే కాదు, ఇప్పుడు పిల్లలకి ఓణీలు ఇచ్చేటప్పుడు కూడా అన్ని కొంటున్నారు. తర్వాత నిజంగా ఓనీల ఫంక్షన్ కి అంత కొనేస్తారు, అన్ని కొంటున్నారు. ఈ రేట్లకి వస్తారు. చెప్తాను నేను, ఒక్క వస్తువు బాగాలేదని చెప్పడానికే లేదు, ఇది నచ్చలా అనడానికి లేదు, అన్ని ఇలా చెంగులో వేసుకుని వెళ్ళిపోదామని. కానీ అంత ఇంకోటి ఏంటంటే అమ్మ, మన బడ్జెట్ ఇదంతా చూడమన్నప్పుడు మనం ఒక లెక్క అనుకుంటాం, దానికి 10-20 అయినా తక్కువ ఉంటుంది. ఏ మీకు అనిపించలేదు అలాగా? పెట్టారు ఆవిడకి జ్యువెలరీస్ అలా అని మరి అల్కాకా కూడా లేదు. 9 తులాలు అమ్మా, 9 తులాలు. ఇంత స్ట్రాంగ్ గా ఉందిగా, అది గట్టిగా ఉందమ్మా. అదే ఇందులో ఏమైనా కలిపారా అని మీ డౌట్? ఏం లేదు లేదు, వండర్ఫుల్గా ఉన్నాయిరా, చాలా బాగున్నాయి. మీరు హన్మకొండలో కాదు ఎక్కడ పెట్టినా నెంబర్ 1గా వెళ్తాయి.